జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం రంగాపూర్లోని రాధాకృష్ణ ఏసీ కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా డిఎంపీ ఆఫీస్లో కానీ సిటీలో కానీ అక్కడ ఉంటే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం సిద్ధాంత స్కూల్ పెట్టాలి, స్కూల్ మేము మంటగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ దృష్టికి ఏమైనా వచ్చినా కానీ ప్లీజ్ రెండింటిలో డిఓ ఆఫీస్కి వస్తే డివైడ్ చేసుకుంటాం, వాళ్ళకి అవసరం డిఓ అయితే అది మొత్తం చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి నేను నోట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన నా దగ్గర 10-12 బలికా సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెంటల్ రిటార్డెడ్ కన్నా కొంచెం ఎఫర్ట్ పెడితే స్కూల్కి వెళ్తామని అట్లా పిల్లలు ఉంటే మనం బలికా సెంటర్స్లో నా దగ్గర ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, నా దగ్గర టీచర్స్ ఉన్నారు. మీరు అక్కడికి పంపిస్తే వాళ్ళు ఒక 1-2 ఇయర్స్లో వాళ్ళు ప్రాపర్గా సెట్ చేసి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయించాలి. మన చాలా మంది పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి మాట్లాడడం కావాలి, తర్వాత రెగ్యులర్ స్కూల్లో కూర్చోవడం వాళ్ళందరూ జాయిన్ అయ్యేవి రెగ్యులర్ స్కూల్కి వస్తాము. కానీ మా డిపార్ట్మెంట్ వస్తే మొత్తమేమో ఎస్సీగా మీరు కరెక్ట్ చేయవచ్చు. లాస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ రాకపోవడం మా ఎప్పుడైనా రోజు ఎప్పుడైనా ఎక్కడికైనా అక్కడ రావచ్చని చెప్పి ఇక్కడ మన అధికారాన్ని చూపిస్తున్నాం. మీరందరికీ కూడా శుభాకాంక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా కొత్త వాళ్ళు నిన్న 2 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, 3-4 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు. 3-4 సార్లు అయిన వాళ్ళేమో మీ ట్రైనింగ్ మాకేం చెప్తే మాకు మొత్తం తెలుసని అనుకుంటాం. కొత్త వాళ్ళు మాత్రం మా మహిళా సోదరులు మాత్రం ఇంత ఇంట్రెస్టింగ్గా వింటాము. గొప్ప విషయం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే, 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరాలు దగ్గరగా వస్తాము. ఈ ప్రభుత్వం అనేక సంక్షేమాలు ఇస్తుంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఒక నయా రూపాయలని కూడా చేసిపోయినా, ప్రజా ఖాళీ చేసిపోయినా, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చినటువంటి మాట అనేక సంక్షేమాలు ఇవాళ అమలు చేస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నంబర్ 1గా దేశంలో చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తాం.